హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఊర్లో బొడ్రాయి పండుగ, ముత్యాలమ్మ పండుగ అయిందని. ఇదైతే పండుగ రోజు నెక్స్ట్ డే అనమాట. నిన్ననేమో బొడ్రాయికి వాటర్ పోసాము, ఈ రోజేమో బోనం పెట్టి ఇంకా గుడికాడ కొందరు మేకలు కోసేవాళ్ళు మేకల్ని, కోళ్ళని కోసేవాళ్ళు కోళ్ళని అలా కోసుకొని అయితే వస్తారు. ఆ తర్వాత ఇంకా వండుకొని తినడమే అండి. మీకు అందరికీ తెలుసు కదా పండుగ అంటే ఎట్లా ఉంటుందో. అయితే ఇందాక దాకా ఇంట్లో పని చేశానండి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇక్కడ నేను బోనం చేయడానికైతే ఒక కుండని తీసుకొని వెళ్తున్నాను. మేము కుమ్మరోళ్ళం కదండి, మా ఇంటి నిండా కుండలే ఉంటాయి. కుండని తీసుకొచ్చాక కుండని అయితే కడిగేస్తున్నానండి. నేను శారీ కట్టుకున్నాను కదా, శారీ మీద వాటర్ పడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని కుండని నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. మట్టితో చేసిన కుండ కదండి, చిన్న చిన్న రాళ్ళు కానీ దుమ్ము కానీ పేరుకుపోయి ఉంటుందన్నమాట. అందుకే మనం బోనం చేసేటప్పుడు కుండని కడుక్కుంటే సరిపోతుంది. నేను కుండని వాష్ చేసి పక్కన పెట్టానండి. ఆ తర్వాత గురిగి ఉంటుంది కదా, గురిగి కంచుని రెండింటిని అయితే మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు అన్నం వండడానికైతే బియ్యంని కడుగుతున్నాను. మనం బోనంలోకి చేస్తాం కదండి పరమాన్నం కోసం అయితే బియ్యం కడుగుతున్నాను. నేను ఇక్కడ బీపీటు బియ్యం తీసుకున్నానండి, సన్న బియ్యము. కాకపోతే కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటితో అయితే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ దగ్గర అయిపోయాయంటే నేను బీపీటు బియ్యము పోసానండి. బియ్యం కడుగునాక ఇలా కుండలో అయితే బియ్యం వేసేసి కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నానండి. నేనైతే కుండలోనే పరమాన్నం వండుతాను, అందుకే బియ్యం కుండలో వేస్తున్నాను. ఇక్కడ బియ్యం అన్నీ వేసుకున్నాక పరమాన్నం ఉడకడానికైతే కొన్ని వాటర్ వేసుకున్నానండి. వాటర్ అయితే ఇంత అని అయితే మెజర్మెంట్స్తో వేయలేదు, కొంచెం నాకు తోసినంతగా వాటర్ వేసేసాను. పరమాన్నం వండడానికైతే గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద వండితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇందాక అమ్మ పొయ్యి మీద మటన్, చికెన్ ఇవన్నీ వండింది. అందుకే పొయ్యి మీద వద్దురా, గ్యాస్ మీద వండేసాయని చెప్తే నేను గ్యాస్ ఆన్ చేసుకొని అయితే కుండని పెట్టేశానండి. కుండలోనే పరమాన్నం వండితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం పైనుంచి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసాను. 10 నిమిషాల తర్వాత మళ్ళీ అయితే చూసి ఒక్కసారి కలిపేస్తున్నానండి. అన్నం సగం వరకు ఉడికిపోయింది. నేను అలా బయటికి వెళ్ళానో లేదో ఇలా మా అమ్మ వచ్చి అయితే అన్నంలో పాలు పోసిందంట. ఆ తర్వాత అన్నం కొంచెం ఉడికింది కానీ నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ నైఫ్తో కట్ చేస్తే బెల్లం చాలా హార్డ్గా ఉంది, నైఫ్తో అయితే కట్ అవ్వలేదు. ఆ తర్వాత ఒక చిన్న రాయి ఉంటుంది కదా, అదే కొబ్బరికాయ కొట్టే రాయి ఉంటుంది కదండి, దాంతో అయితే బెల్లాన్ని పగలగొట్టి ఇలా కుండలో వేసుకున్న తర్వాత అటు ఇటు కలిపేస్తున్నాను. పరమాన్నం పలుకుగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందండి. అయితే నాకు కొన్ని వాటర్ సరిపోలేదని కొంచెం 1 గ్లాస్ అన్ని వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక అంతా ఒకసారి చక్కగా కలిపేస్తున్నానండి. బెల్లం ఉంటుంది కదా, అది కరిగే వరకు ఒక 2 మినిట్స్ అయితే కలుపుకుంటూ నేను అన్నాన్ని వండేస్తున్నాను. పైనుంచి మూత పెట్టి అన్నాన్ని కొంచెం మగ్గనిద్దాము. కొంచెం ఎసరుగా ఉందండి, చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నానండి. కింద కూడా సిలిండర్ దగ్గర గ్యాస్ ఆఫ్ చేశాను. ఆ తర్వాత ఒక క్లాత్ సహాయంతో కుండనైతే కింద దించేస్తున్నానండి. కుండ కంప్లీట్గా చల్లారితేనే కదా మనం సున్నం రుద్ది బోనం చేసేది. కుండను పక్కన పెట్టేశాను. నేను అన్నం వండేటప్పుడు ఒక గురిగిలో వాటర్ పోసి బోనం వండాను. ఆ గురిగిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అయితే బయటికి వెళ్తున్నాను పూలు తెంపడానికి. మనం బోనానికి పైనుంచి పూలు కడతాం కదా, గన్నేరు పూలు అయితే తెంపుతున్నానండి. ఈ గన్నేరు చెట్టు మా ఇంటి ముందే ఉంటుంది. ఇక్కడికి వచ్చి అయితే ఫ్లవర్స్ అన్నీ తెంపేస్తున్నాను. మా అక్క వాళ్ళు అయితే వేరే పనులు చేస్తున్నారండి, వాళ్ళు కూడా ఖాళీగా ఏం లేరు. నేను కట్టుకున్న ఈ సారీ అయితే చాలా బాగుంది కదా, ఇది మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ప్రైస్ వచ్చేసి 1800 ఏమో పడింది. పూలు తెంపడం అయిపోయాక మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లోకి రాగానే కుండ ఉంటుంది కదా, కొంచెం చల్లారింది. కుండకు మనం వండేటప్పుడు మసి పట్టుకుంటుంది కదండి, ఈ మసిని మొత్తం మనం తుడిచేసుకోవాలి. కుండకు మసి ఉంటే సున్నం పట్టుకోదనమాట. ఇలా కుండనైతే చక్కగా కడిగేస్తున్నాను నేను. కుండను కడిగిన తర్వాత లోపలికి వచ్చి కుండకైతే సున్నం పెట్టడం స్టార్ట్ చేశానండి. ఒక బౌల్లో కొంచెం సున్నం వేసుకున్నాను. మాది పెంకుటిల్లు కదా, అమ్మ వాళ్ళు ఇల్లుకు సున్నం వేపిస్తారండి, పెయింట్ అలాంటివి అయితే ఏం వేపియ్యరు. అయితే అప్పుడు సున్నం కొంచెం మిగిలితే ఇప్పుడైతే బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని అయితే ఇలా సున్నం మొత్తం చక్కగా రుద్దేస్తున్నాను. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి, సున్నం రుద్దుతుంటే డ్రాప్స్లా మొత్తం కారిపోతుంది అనమాట.
మనం సున్నం పెట్టగానే వెంటనే ఆరుతుంది. చూడండి ఎలా కారుతుందో. నేను కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను. పైన సున్నం రుద్దాక బొట్లు పెట్టడానికి కొంచెం స్పేస్‌ని వదిలిపెట్టుకొని మళ్ళీ కింద అయితే ఇలా రౌండ్‌గా అయితే సున్నాన్ని మొత్తం రుద్దేస్తున్నానండి. ఇది రుద్దడం అయిపోయాక పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే గురిగి ఉంటది కదా! గురిగికి కూడా మనం సున్నం రుద్దుకోవాలి. చేతిలోకి సున్నం రుద్దుకున్న తర్వాత మళ్ళీ కింది నుంచి ఒక సర్కిల్ షేప్‌లో తీస్తూ సున్నాన్నయితే రుద్దుతున్నానండి. ఎందుకంటే మనం కొంచెం వేలు మందం వదిలిపెట్టి పైన కూడా సున్నం రుద్దుకొని మధ్యలో బొట్లు పెడతాం కదా! ఇలా కింద పెట్టాక చూడండి ఇలా పైనుంచి అయితే బొట్లు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా సున్నాన్ని మొత్తాన్ని రుద్దేస్తున్నాను. కొన్నిసార్లు ఈ సున్నం మనం పట్టుకుంటే మన చేతికి పొక్కులు కూడా వస్తాయండి. బోనం చేయడం లేట్ అవుతుంది. నేను నిదానంగా చేస్తున్నా అని చెప్పి మా పెద్దక్కైతే జాయిన్ అయిపోయింది. నేను సున్నం రుద్దినాక గురిగి తీసుకుంది. తనేమో గురిగికి ఆయిల్ అప్లై చేస్తుందండి మన బొట్లు పెట్టుకోవడానికి. ఇక్కడ నేను కూడా కుండకి నూనె రుద్దుతున్నాను. నూనె రుద్దితేనే కదండి కుండకి బొట్లు చక్కగా అంటుకుంటాయి. మా అక్కనేమో ఫాస్ట్‌గా నూనె రుద్ది బొట్లు పెడుతుంది. నేను అక్క తర్వాత చిన్నగా రుద్ది అయితే బొట్లు పెడుతున్నాను. ఇక నేను ఒక మిస్టేక్స్ చేశానండి. బొట్లు ఎలా పెట్టాలంటే ఇలా లైన్‌గా పెట్టాలి. ఇప్పుడు మా పెద్దక్క పెడుతుంది చూడు అట్లా పెట్టాలి. నేనేమో నిన్న వాటర్ బిందెకి 5 బొట్లు పెట్టాను కదా! నాకు మైండ్ ఎటో పోయి నేను అట్లనే కుండకి 5 బొట్లు పెట్టానండి. ఆ తర్వాత మా అక్క కూడా నన్ను చూడలేదనమాట. నేను ఎలా పెడుతున్నానో. ప్రతిసారి నేనే బోనం చేస్తాను. నాకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళు కూడా చూడలేదు డిఫరెంట్‌గా పెడతదేమో అని. ఆ తర్వాత బొట్లు పెట్టిన తర్వాత పసుపు కూడా పొట్టేస్తున్నానండి. దీపాలకైతే సున్నం రుద్దరండి. అక్క దానికి కూడా కొంచెం ఆయిల్ పెట్టేసి ఇలా బొట్లు పెట్టేస్తుంది. అక్క ఈ బొట్లు పెట్టడం అయిపోయాక నా కుండని చూసింది. నేను ఇలా సర్కిల్‌గా తిప్పుతున్నాను కదా! బొట్లంటే ఇలా పెట్టావు, ఇలా పెట్టకూడదు కదా అని చెప్పి అన్నది. అయ్యో నేను మర్చిపోయానక్క, నిన్న నేను నీళ్ళ బిందెకి అట్లనే పెట్టినా, మరి ఈరోజు కూడా నేను అట్లనే పెట్టినా అని చెప్పింది. పర్లేదు అక్కడక్కడ బొట్లు పెట్టానని నేను అన్నా కదా, ఇంకా బొట్లు పెట్టడం ఎందుకు, ఇప్పుడు ఇట్లా పసుపు కుంకుమతోని లైన్స్ లాగా గీద్దామని చెప్పి పసుపుతోనైతే ఇలా లైన్స్ గీసి మధ్యలో వచ్చేసి కుంకుమతోని ఇలా లైన్స్ అయితే గీసి బోనం కుండనైతే రెడీ చేసుకున్నానండి నేను. తరువాత అక్క సైడ్ నుంచి గన్నేరు పూలు తెంపాను కదా, అదైతే మాల కట్టించింది. ఇలా పైనుంచి అయితే కుండకు కట్టేశాను. ఆ తర్వాత వేప మండలు ఉంటాయి కదా, వేప మండలు అయితే కుండకు పెట్టేస్తున్నానండి. మా అన్నం తెమ్మంటే మొత్తం కొమ్మలుగా విరుచుకొచ్చారనమాట. ఆకులు కూడా కొంచెం హోల్స్గా ఉన్నాయి. తర్వాత వాటికి వేపకాయలు కూడా ఉన్నాయి. ఇలా తెచ్చావేంటన్నా అంటే పర్లేదు లేరా అని చెప్పి అన్నాడు. ఇంకా నేను దాంట్లో మంచి వేప కొమ్మలు చూసి అయితే ఇలా కుండలో కూర్చేస్తున్నానండి. వేప మండల్ని కొంచెం ఎక్కువగానే పెడతానండి. ఎందుకు అంటే పైనుంచి మనం గురిగి పెడతాం కదా, గురిగి మంచిగా కూర్చోవాలి వేప మండల్లో. లేకపోతే మనం బోనం వెతుకున్నప్పుడు అటు ఇటు ఊగి కింద పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలా అయితే నేను తిక్కుగా వేప మండలు అన్నీ పెట్టేశానండి. ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారి గురిగి తీసి నేను చెక్ చేసుకుంటున్నాను మంచిగా పొందుతుందా లేదా అని చెప్పి. ఇలా ప్రెస్ చేస్తూ చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుందండి. నాకైతే చాలా బాగా గురి పొందుతుంది. మా అమ్మని అడిగాననమాట, అమ్మ ఇలా ఉంటే సరిపోతుందా అంటే ఓకే అన్నది. మనం గురిగిలో పెరుగు కానీ వాటర్ కానీ ఏదైనా పోసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ పోసి ఒక బెల్లం ముక్క వేసానండి పానకంలాగా. పైనుంచి అయితే కంచుడు పెట్టేశాను. బోనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బోనాన్ని నేను దేవుని దగ్గర పెట్టి అయితే దీపం పెట్టాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. నాకు హడావిడిగా ఎవరు వీడియో తీస్తున్నారో అర్థం కాలేదు. బోనం రెడీ అయ్యాక నేను ఇలా బోనం ఎత్తుకున్నాను. పక్కన మా అత్తమ్మ ఉంది కదా, తను వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ బోనం ఎత్తుకుందండి. అక్కకి ఇంట్లో పని ఉండడం వల్ల మా పెద్దక్క రాలేదు. ఇక నాకైతే బోనం ఎత్తేసారు మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరు కలిసి. మా వాళ్ళు చూడండి టెంపుల్ దూరంగా ఉందని కాలుతాయని చెప్పేసి అందరూ కారులోనే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారండి. నేను బోనం వెతుకొని వెళ్తున్నాను. ఫోటో తీయాలని అయితే మా మాను ఇలా వచ్చి ఫోటో తీసింది. ఆ తర్వాత నేను అత్తమ్మ అక్క వాళ్ళు వీళ్ళందరం కలిసి టెంపుల్కి నడుస్తూ వెళ్ళాము. మా వాళ్ళేమో కొంతమంది కార్లో వచ్చారండి. మాకు 2 కార్లు ఉన్నాయి. మా కార్లు అంటే అవి మా బావ వాళ్ళ కార్లు అండి. మా ఇంటికి వచ్చినప్పుడల్లా వాళ్ళ కార్లోనే వస్తుంటారు. ఇంకా మేము కూడా మొన్న నైట్ కార్లోనే వచ్చాం కదా, వాళ్ళందరూ కార్లో వెళ్ళిపోయారు. నేను అత్తమ్మ అక్క ఇక్కడ పక్కనున్నాం కూడా అక్కనే అండి, ఇంకో అత్తమ్మ, వీళ్ళందరం అయితే నడుస్తూ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి రాగానే వాళ్ళకి బోనం ఇచ్చామండి. ఫస్ట్ బోనాన్ని దేవునికి ఎక్కిస్తారు కదా,
ఇలా అయితే బోనాన్ని దేవునికి ఎక్కించేలోపు నేను దండం పెట్టుకుందామని అయితే వెళ్తున్నానండి. మనం ఇంతకుముందు ఎవరు లేని టైంలో గుడి లోపలికి అలో చేస్తారండి విగ్రహం దగ్గరికి. అందరూ ఉన్నారు కదా! ఇప్పుడైతే ఎక్కువగా పోనివ్వట్లేదు. అయినా కూడా నేను లోపలికి వెళ్ళలేదనమాట. బయట నుంచి దండం పెట్టుకొని ఇక్కడ వచ్చేసాను. అక్కడ మీకు యెల్లో కలర్ శారీ కట్టుకొని బొట్లు పెడుతుంది చూడు, తను మా పెద్దమ్మ. ఈరోజు మాదే వంతంట. అయితే అమ్మ మొన్న పోయింది, పెద్దమ్మనేమో ఈరోజు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత బోనం ఎక్కించాక నా బోనం తీసుకొని అయితే ఇలా నేను సైడ్కి వచ్చేసానండి. మా అత్తమ్మ బోనం ఇంకా ఎక్కిస్తుంది. చూడండి, దించేటప్పుడు ఆయిల్ మొత్తం కారిపోయింది. బోనం వాళ్ళకి అత్తమ్మకి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికైతే ఇక్కడికి వచ్చాను. మార్నింగ్ నుంచి ఇక్కడ మేకలు కోళ్ళు బాగా కోసారు. వాటి రక్తం అయితే ఒక వరదలా పారిపోయింది. ఇంకా నేను కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను కదా, మా అక్కను కూడా నాతో పాటు కొట్టడానికి రమ్మన్నాను. మా అక్క వాళ్ళు అత్తమ్మ వాళ్ళందరూ కొబ్బరికాయలు తీసుకొని వచ్చారు. అయితే వీడియోలో వాళ్ళు వద్దు అని చెప్పి నా ఎమ్మటైతే వాళ్ళు రావట్లేదు. ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు అయితే వీడియో తీయలేదండి. చాలా ఎండ కొడుతుంది, కాళ్ళకు రాళ్ళు కుచ్చుకుంటున్నాయి. ఇక మా పిల్లలు కూడా స్కూటీ మీద వచ్చారు కదా, సర్లే అని చెప్పి నేను వదిలేశానండి. ఇక్కడైతే ఫస్ట్ అగరబత్తీలు ముట్టించి ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ పెట్టాను. ఇంతకుముందు ముత్యాలమ్మ గుడి ఉండే పాత గుడి అనమాట. ఇప్పుడు కొత్త గుడి కట్టారండి. ఒక పండుగ అయిపోయింది, ఇది సెకండ్ పండుగ. సెకండ్ పండుగ చాలా సింపుల్గానే చేస్తున్నాము. మూడో పండుగ వచ్చేసి చాలా పెద్దగా చేస్తామండి. అగరబత్తీలు చూపించిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాను. నాతో పాటు పక్కన ఉంది కదా మా అక్క మా అత్తమ్మ, వాళ్ళు కూడా కొబ్బరికాయలు తీసుకొచ్చారండి. మనిషికి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చాము. నేనైతే ఇలా కొబ్బరికాయ కొట్టేసి కొంచెం వాటర్ అయితే దేవునికి చూపించాను. చూపించి కొబ్బరికాయని ఇలా 2 ముక్కలుగా చేశానండి. కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, చేతిని గట్టిగా లాగేశాను. ఆ తర్వాత దేవుని పక్కన పెట్టేశానండి. ఇక్కడ అక్క కొబ్బరికాయ కొడుతుంది కానీ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మా అక్క స్కార్ఫ్ కట్టుకుంది కదండి, ఎండ కోసం అయితే కాదు. ఇంతకుముందు మా అక్క జుట్టు చాలా సిల్కీగా ఉండేది. వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ దేవత మొలిసిందండి. ఒక ఫస్ట్ పండుగ చేశారు. అప్పటి నుండి జుట్టు చిక్కులు కట్టడం, ఇలా జడలు కట్టడం లాగా అయిపోతుంది. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత 2 కొబ్బరి పచ్చలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే అత్తమ్మ బట్టలు పెడుతుందండి. తను వచ్చేసి అత్తమ్మ వాళ్ళ కోడలు, మా సిస్టర్ అని చెప్పాను కదా. మొన్న వాళ్ళ అబ్బాయిది బర్త్డే అయింది, ఫస్ట్ బర్త్డే. అక్క వాళ్ళకి, చిన్నమ్మకి, పెద్దమ్మకి అందరికైతే చీరలు పెట్టారంట. ఆ టైంలో అమ్మ వాళ్ళైతే వెళ్ళలేదు, వాళ్ళకి సృష్టి ఉంది. ఇంకా అక్కలు వెళ్ళినా కూడా సాయంత్రానికే వచ్చేసారంట, నెక్స్ట్ డే ఉండలేదంట. ఇంకా మా ముగ్గురికి బట్టలు పెట్టలే కదా అని చెప్పి ఇంకా ఇవాళ పండుగ అవుతుందని అయితే బట్టలు తీసుకొచ్చారండి. అమ్మకి నాకు అందరికీ బొట్టు పెట్టిన తర్వాత నాన్నకేమో టవల్ కప్పింది, అమ్మకు చీర చేతిలో పెట్టిందండి. ఆ తర్వాత మా పెద్దక్కకు పెట్టింది, గీతక్కకు పెట్టింది, ఇంకా నాకు కూడా ఒక చీర పెట్టిందండి. బట్టలు పెట్టిన తర్వాత పిల్లలు ఇద్దరిని సైడ్కి పెట్టేసిందండి. వాళ్ళు అస్సలు పని చేసుకొనివ్వట్లేదు. నాన్నకాలు మొక్కింది. అమ్మ అన్నది కదా నాన్నకాలు మొక్కొద్దురా వద్దు అని చెప్పింది. అమ్మ కాలు మొక్కి అక్కల ఇద్దరు కాలు అయితే మొక్కుతుంది. వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటేనే నాకు అనిపించింది కాళ్ళు మొక్కనియొద్దని. నేనైతే పైకి లేస్తున్నానండి. అది ఇప్పుడు మీరు వీడియో క్లిప్లో చూస్తారు. మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.